Good morning everyone. I am KNVS Anishwari, working as lecturer in botany in Government Degree College, Pittapuram. Today in this class, we'll discuss about the rest of the cell membrane-bound cell organelles like mitochondria, nucleus, lysosomes and remaining organelles in this class. ఈ క్లాస్లో మనము నిజకేంద్రక కణాల్లో మిగతా కణాంగాలైనటువంటి మైటోకాండ్రియా, లైసోసోమ్స్, పెరాక్సిసోమ్స్, అంతేకాకుండా కేంద్రకము, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. పార్ట్ 1లో మనం సెల్ వాల్ గురించి, సెల్ మెంబ్రేన్ గురించి, ప్లాస్మాపొర, క్లోరోప్లాస్ట్, అంతేకాకుండా అంతర్జీవ ద్రవ్యజాలము, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, గాల్జీ కాంప్లెక్స్ గురించి డిస్కస్ చేసాము. ఈ పార్ట్లో మిగతా కణాంగాల గురించి తెలుసుకుందాం. మైటోకాండ్రియా, దే ఆర్ గ్రాన్యులర్ ఫిలమెంటస్ సైటోప్లాస్మిక్ ఆర్గనెల్స్ which provide an energy transducing system by which potential energy contained in food material is converted into kinetic energy. They are first described as bioplasts by Altman. Benda named them as mitochondria. They are found in eukaryotic cells, absent in prokaryotic cells. మైటోకాండ్రియాలు వాయు సహిత శ్వాసక్రియ జరిపే నిజకేంద్రక కణాలన్నిటిలోనూ మైటోకాండ్రియాలు అతి ముఖ్యమైన కణాంగాలు. ఇవి చిన్న రేణువులు లేదా పోగుల వలె ఉంటాయి. వీటిని మైటోకాండ్రియాలు అని మొదటిసారిగా సి బెండా అనే శాస్త్రవేత్త పిలిచాడు. ఇవి నిజకేంద్రక కణాల్లో ఉంటాయి, కేంద్రక పూర్వ కణాల్లో ఉండవు. కమింగ్ టు ద స్ట్రక్చర్, మైటోకాండ్రియా ఈజ్ జనరలీ రాడ్ షేప్డ్, consists of two membranes, outer membrane and inner membrane. చూడండి, outer membrane and inner membrane. Outer membrane is smooth and surrounds the mitochondria. Inner membrane projects into mitochondrial cavity in the form of finger-like projections called as cristae. The outer and inner membranes are separated by perimitochondrial స్పేస్. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శనంలో పరిశీలించినప్పుడు మైటోకాండ్రియాలను ఆవరించి రెండు త్వచాలు ఉంటాయి. వెలుపలి దానిని బాహ్య త్వచము అంటారు, ఔటర్ మెంబ్రేన్ అంటారు. లోపలి దానిని ఇన్నర్ మెంబ్రేన్ అంటారు, అంతర్త్వచము. ప్రతి పొర లిపోప్రోటీన్లతో ఏర్పడి ఉంటుంది. నమూనా త్వచం నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ప్రతి త్వచము 60 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ మందంలో ఉంటుంది. రెండు పొరల మధ్య దూరం 60 to 80 ఆంగ్స్ట్రామ్ యూనిట్స్ ఉంటుంది. ఈ ప్రదేశాన్ని బాహ్య ప్రదేశం లేక పెరిమైటోకాండ్రియల్ స్పేస్ అని అంటారు. దీనిలో ఎంజైమ్లు, కోఎంజైమ్లు ఆధారంగా అధికంగా ఉండే ద్రవ పదార్థము ఉంటుంది. The inner mitochondrial membrane encloses a space filled with dense proteinaceous material called as mitochondrial matrix, which contains proteins, lipids, circular DNA, RNA, 70S type of ribosomes and fine granules. So, inner mitochondrial membrane on its inner surface shows stalked particles called as F1 particles. వాటినే ఎలిమెంటరీ పార్టికల్స్ అని కూడా అంటారు. ఈచ్ పార్టికల్ ఈజ్ అబౌట్ 8.5 నానోమీటర్స్ లాంగ్ అండ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ బేసల్ పీస్, స్టాక్ అండ్ హెడ్ పీస్. ఇట్ కంటైన్స్ స్పెషల్ ATPase which catalyzes the synthesis of ATP. లోపలి త్వచంచే ఆవరించబడి ఉన్న మైటోకాండ్రియన్ లోపలి ప్రాంతాన్ని మాత్రిక అంటారు. దాన్నే మ్యాట్రిక్స్ అని కూడా అంటారు. అంతరత్వచం మాత్రికలోని చాలా చోట్ల ముడతలు పడి ఉంటుంది. దాన్నే క్రిస్టే అని అంటారు. ఈ క్రిస్టేలు మాత్రికను పరస్పర సంబంధం ఉన్న ప్రత్యేక గదులుగా విభజిస్తాయి. మాత్రికలో 25 నుండి 30% లిపిడ్లు,
65 నుండి 70% ప్రోటీన్లు, ఉంగరాకారంలో ఉండే DNA ఉంటాయి. దీనిలో ఉండే రైబోజోమ్లు 70S టైప్. అందువలన మైటోకాండ్రియాలు కొంతవరకు స్వతంత్ర కణాంగాలుగా ఉంటాయి. మాత్రిక వైపు ఉన్న లోపల త్వచానికి 2 ముఖాలుంటాయి. బాహ్య త్వచం వైపు ఉన్నదాన్ని సైటోసాల్ ఫేస్ అంటే C ముఖం అంటారు. మాత్రిక వైపు ఉన్న తలాన్ని M ముఖము అంటే మ్యాట్రిక్స్ ఫేస్ అంటారు. లోపలి త్వచం లోపలి ముఖం వరకు దీనిలో వృంతయుతమైనటువంటి సూక్ష్మ రేణువులు ఉంటాయి. వాటిని ప్రాథమిక రేణువులు, ఇంగ్లీష్లో ఎలిమెంటరీ పార్టికల్స్ అంటారు, లేదా F1 రేణువులు అంటారు. ఈ రేణువులకు బేసల్ పీస్ ఆధార ఫలకం ఉంటుంది, వృంతం ఉంటుంది, తర్వాత శిఖర భాగం ఉంటుంది. ఈ రేణువుల్లో ఆక్సీకరణ ఎంజైములు అంటే ఏటీపేజ్లు ఉండటం వలన శ్వాసక్రియలో ఏటీపీ అణువుల సంశ్లేషణకు ఉపయోగపడతాయి. కణంలోని శ్వాసక్రియ చర్యలు మైటోకాండ్రియాలలోని జరుగుతాయి. ఎలక్ట్రాన్ రవాణా క్రిస్టల్లోను, క్రెబ్స్ వలయం చర్యల్లోనూ, మాత్రికల్లోనూ జరుగుతాయి. సో మైటోకాండ్రియాలు నుండి శక్తి విడుదల కావడం వల్ల వాటిని కణశక్త్యాగారాలు అంటారు. దే ఆర్ కాల్డ్ యాజ్ పవర్ హౌసెస్ ఆఫ్ సెల్. నెక్స్ట్ వన్ ఈస్ lysosomes. They are tiny membrane-bound organelles of cytoplasm which contain hydrolytic enzymes. They were first described by Christian D. Duve. They occur in meristematic cells. లైసోజోమ్లు ఇవి జల విశ్లేషక, ఫాస్ఫో విశ్లేషక ఎంజైమ్లను కలిగి కణ స్వయం విచ్ఛితికి ఉపయోగపడును. వీటిని మొట్టమొదటిసారిగా క్రిస్టియన్ డి డువే అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. ఇవి విభాజ్య కణాల్లోని ఎక్కువగా ఉంటాయి. లైసోజోమ్స్ ఆర్ రౌండెడ్ ఆర్ స్పెరికల్ స్ట్రక్చర్స్ సరౌండెడ్ బై సింగిల్ యూనిట్ membrane encloses a dense matrix formed of hydrolytic enzymes. They digest large molecules of food which enters the cell. It is called heterophagy. They digest food material stored within the cell during starvation, which is called autophagy. Lysosomes digest the entire cell when it is about to die, which is the process which is known as autolysis. Hence, they are called as suicidal bags of cell. లైసోజోమ్లు గోళాకారంగా ఉండి వాటిని ఆవరించి ఒక ప్రమాణ త్వచం ఉంటుంది. త్వచం లోపల 10 నుండి 12 రకాల జల విశ్లేషణ ఎంజైమ్లు ఉంటాయి. ఈ ఎంజైమ్లు కొంచెం ఆమ్లయానక స్థితిలో సమర్థవంతంగా పనిచేయటం వలన వీటిని అన్నిటినీ కలిపి ఆమ్ల హైడ్రోలైజ్లు అని కూడా అంటారు. కణం చనిపోయినప్పుడు లైసోజోముల త్వచం చితికిపోయి వాటిలోని ఎంజైములు విడుదలై మిగిలిన కణాంగాలను కూడా నశింపజేస్తాయి. ఈ విధంగా అవసరం లేని కణాంగాలను స్వయం విచ్ఛితి చేయడానికి లైసోజోమ్లు అనేవి ఉపయోగపడతాయి. అందువలన లైసోజోమ్లను కణం స్వయం విచ్ఛిత్తి కోశాలు, సూయిసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్ అని కూడా పిలుస్తారు. కణాలలో ఆహారం లోపించినప్పుడు లిపిడ్లు, ప్రోటీన్లు, గ్లైకోజన్ వంటి పదార్థాలు జీర్ణం కావడానికి లైసోజోమ్లు ఉపయోగపడతాయి. దారునాళాలు, దారు కణాలు ఏర్పడేటప్పుడు వాటిలోని జీవ పదార్థం నశింపజేయడంలో కూడా లైసోజోమ్లు ప్రధాన పాత్ర వహిస్తాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ పెరాక్సిజోమ్స్. దే ఇన్వాల్వ్ ఇన్ photorespiration, phospholipid synthesis. They contain oxidizing enzymes such as catalases, oxidases and peroxidases. పెరాక్సిజోమ్లు ఇవి కాంతి శ్వాసక్రియ, లిపిడ్ సంశ్లేషణము, అంతేకాకుండా H2O హైడ్రోజన్ పెరాక్సైడ్ని విడగొట్టి కణానికి కావాల్సినటువంటి రక్షణను కలుగజేస్తాయి. గ్లయాక్సిజోమ్స్ దే కన్వర్ట్ ఫ్యాట్స్ ఇంటూ కార్బోహైడ్రేట్స్, ఇన్వాల్వ్ ఇన్ గ్లయాక్సిలేట్ సైకిల్, అక్కర్ ఇన్ ద సెల్స్ ఆఫ్ ఎండోస్పోమ్. గ్లయాక్సిజోమ్లు క్రొవ్వులను
కార్బోహైడ్రేట్లుగా మార్చుటలో అంటే గ్లయాక్సిలేట్ వలయంలో ఉపయోగపడతాయి. అంకురచిత కణాల్లోని ఇవి గ్లయాక్సిజోమ్లు కనబడతాయి. మైక్రోట్యూబ్యూల్స్ అండ్ మైక్రోఫైబ్రిల్స్ దే స్ప్రెడ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ద సైటోప్లాజం అండ్ హెల్ప్ ఇన్ ఇంట్రాసెల్యులర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్. కణద్రవ్యంలో స్వేచ్ఛగా విస్తరించి అంతర్రవాణాలో ఈ యొక్క సూక్ష్మనాళికలు సూక్ష్మ తంతువులు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్, నాన్ లివింగ్ ఇంక్లూషన్స్ ఆఫ్ సెల్ దే ఆర్ కాల్డ్ యాజ్ ergastric substances. They are formed as end or byproducts of metabolic reactions occur in the protoplasm of the cell. They are divided into reserve foods, secretory substances, excretory substances. Reserve foods includes carbohydrates, nitrogenous substances, fats and oils. Secretory substances which include colored pigments, enzymes and nectar. Excretory substances, they are not useful for plants. They are deposited in old leaves, bark trees, fruits, etc. They are nitrogenous substances, non-nitrogenous substances and inorganic crystals. కణాంతర నిర్జీవ పదార్థములు కణములో జీవరసాయన చర్యల వల్ల ఏర్పడే అంత్య ఉత్పన్నాలు. ఇవి 3 రకాలు. నిలువ ఆహార పదార్థములు అంటే రిజర్వ్ ఫుడ్స్. దీని కిందకు వచ్చేవి కార్బోహైడ్రేట్లు, నత్రజని సంయోగ పదార్థాలు, క్రొవ్వులు, నూనెలు. కార్బోహైడ్రేట్స్, నైట్రోజనస్ సబ్స్టెన్సెస్, ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్. సెకండ్ కేటగిరీ స్రావ పదార్థములు అంటే సెక్రెటరీ సబ్స్టెన్సెస్. వీటిలో వర్ణద్రవ్యములు, ఎంజైములు, మకరందం మొదలైనవి వస్తాయి. పరోక్షంగా జీవక్రియలకు ఉపయోగపడతాయి. థర్డ్ వన్ ఈజ్ ఎక్స్క్రిటరీ సబ్స్టెన్సెస్. జీవక్రియల వల్ల ఏర్పడి కణంలో వివిధ భాగాల్లో చేరతాయి. ఇవి మొక్కలకు ఉపయోగపడవు. పండుటాకులు, ఫలాలు, చెట్ల బెరడు, విత్తనములు, కలప వంటి భాగాల్లో ఉంటాయి. ఇవి ముఖ్యంగా నత్రజని ఉన్నవి, నత్రజని లేనివి మరియు అకర్బన స్ఫటికాలు. నెక్స్ట్ ఈజ్ అబౌట్ vacuoles. In young cells they are small, but in mature cells they are large in size. Vacuoles contain tonoplasm or cell sap surrounded by tonoplast. Cell sap contain water, secretions, metabolic byproducts, anthocyanin pigments, waste materials. They are called as repositories of cell, storehouses of cell. Coming to functions, they are helpful in osmoregulation. They store toxic substances and they save the cell from toxic effect. రిక్తికలు కణద్రవ్యంలో అక్కడక్కడ ఖాళీ ప్రదేశాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. వాటినే రిక్తికలు అంటారు. విభాజ్య కణాల్లోనూ లేత కణాల్లోనూ రిక్తికలు చాలా చిన్నగా ఉంటాయి, లేదా ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు కూడా. పక్వ స్థితిలోని మట్టుకు కణాల్లో పెద్దవిగా ఉంటాయి. రిక్తికలను ఆవరించి చుట్టూ ఒక పలచని కణద్రవ్య పొర ఉంటుంది. దాన్నే టోనోప్లాస్ట్ అంటారు. రిక్తికలోని జలద్రావణాన్ని కణరసం అంటారు. దానిలో ఎక్కువ భాగం నీరు, కొన్ని నిల్వ పదార్థాలు, స్రావ పదార్థాలు, విసర్జక పదార్థాలు నీటిలో కరిగి ఉంటాయి. మైటోకాండ్రియంలు, ప్లాస్టిడ్ల వలె గాక రిక్తికలు ఎప్పటికప్పుడు కొత్తగా ఏర్పడతాయి. కణరసంలో పోషక పదార్థాలు నిల్వ ఉండడం వల్ల ఇవి జీవన చర్యల్లో ఉపయోగపడతాయి. రిక్తికలు కణాలకు స్ఫీత స్థితిని కలుగజేస్తాయి. ద్రవాభిసరణాన్ని కూడా నియంత్రిస్తాయి. ఈ యొక్క రిక్తికలని కణభాండాగారం లేక రక్షణాంశం అని కూడా అంటారు. నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ న్యూక్లియస్. It controls and regulates the function of cell organelles, so they are called as cell brain or dynamic center of cell. Plays an important role in heredity. Highly specialized structure of protoplasm shows nuclear envelope, nucleoplasm and nucleolus. చూడండి, న్యూక్లియర్ ఎన్వలప్, chromatin, inner substance is called as nucleoplasm. The nuclear envelope consists of 2 unit membranes which are separated by perinuclear space. Perforated by many perinuclear pores.
It is filled with semi-fluid substance called nucleoplasm. Chromatin appears as a viscous gelatinous substance which contains DNA, RNA, histones and non-histone proteins. Chromatin consists of several repeating units called nucleosomes. This is called chromatin. కేంద్రకము న్యూక్లియస్ ఇది కణంలోని అతి ముఖ్యమైన కణాంగము. కేంద్రకము కలిగిన కణాలను యూకారియోటిక్ కణాలు అంటారు, లేక నిజకేంద్రక కణాలు అంటారు. బ్యాక్టీరియంలు, నీలి ఆకుపచ్చ శైవలాలు వంటి ఆదిమ సూక్ష్మజీవులలో స్పష్టమైన కేంద్రకం ఉండదు. వాటిని ప్రోకారియోటిక్ కణాలు లేక కేంద్రక పూర్వ కణాలు అంటారు. సాధారణంగా ప్రతి జీవకణంలోనూ ఒక కేంద్రకం ఉంటుంది. ప్రతి జీవకణంలోనూ ఒక కేంద్రకం ఉంటుంది. కొన్ని శైవలాల్లోనూ శిలీంధ్రాల్లోనూ పుష్పించే మొక్కల అంకురచ్చదంలోనూ అనేక కేంద్రకాలు ప్రతి కణంలోనూ ఉంటాయి. ఆ స్థితిని బహుకేంద్రక స్థితి అంటారు. న్యూక్లియస్ కంటైన్ వన్ ఆర్ మోర్ న్యూక్లియోలై. ఇట్ ఈస్ composed of RNA, proteins and some DNA. Nucleus is concerned with the biogenesis of ribosomes. కణద్రవ్యంలో ఉన్న కణాంగాల చర్యలన్నీ కేంద్రకం ఆధీనంలో జరుగుతాయి. అందుకనే దీనిని కణ మేధస్సు అని కూడా అంటారు. ప్రధాన కణాంగం ఇది. అనువంశికలో ముఖ్య పాత్రని పోషిస్తుంది. ఇది గుండ్రని బంతిలాగా సాధారణంగా ఒకటి ఉంటుంది. ఏకకేంద్రకయుతం అంటారు. ఒకటి ఉంటే కొన్నిట్లో 2 కేంద్రకాలు ఉంటాయి, వాటిని ద్వికేంద్రకయుతం అంటారు. మరికొన్నిట్లో అనేక కేంద్రకాలు ఉంటాయి. ఆ కండిషన్ని సీనోసైటిక్ కండిషన్ అంటారు, మల్టీన్యూక్లియేట్ కండిషన్. ఒకటి ఉంటే యూనిన్యూక్లియేట్ కండిషను, 2 ఉంటే బైన్యూక్లియేట్ కండిషను, ఎక్కువ ఉంటే మల్టీన్యూక్లియేట్ ఆర్ సీనోసైటిక్ కండిషన్ అంటారు. కేంద్రకము చుట్టూ కేంద్రక త్వచము 2 పొరలను కలిగి ఉండి అక్కడక్కడ రంధ్రయుతముగా ఉంటుంది. దాని లోపల కేంద్రక రసములో అంటే న్యూక్లియోప్లాజంలో జల విశ్లేషక ఎంజైమ్లు, DNA, RNA, పొలిమరేజ్ మరియు గ్లైకోప్రోటీన్ల వంటి నిర్మాణాలు కలిగి ఉంటాయి. గాఢ వర్ణ కలిగి ఉండి చిక్కుపడి ఉన్న దారాల వంటి నిర్మాణాన్ని క్రోమాటిన్ అంటారు. దానిలో కూడా DNA, హిస్టోన్ ప్రోటీన్లు ఉంటాయి. కణ విభజన సమయంలో ఇవి క్రోమోజోములుగా మారును. ప్రతి కేంద్రకంలో 1, 2 అంతకన్నా ఎక్కువ సంఖ్యలో న్యూక్లియోలస్ అనేవి ఉంటాయి. వాటిని కేంద్రకాంశములు అంటారు. దానిలో RNA, ప్రోటీన్, కొద్దిగా DNA పదార్థములు కలిగి ఉండి రైబోజోముల ఉత్పత్తి కేంద్రకముగా పనిచేయును. దీంతో ఈ యొక్క యూకారియోటిక్ సెల్ స్ట్రక్చర్ కాంపోనెంట్స్ టాపిక్ కంప్లీట్ చేసి ఉన్నాము. నిజకేంద్రక కణ నిర్మాణము, దానిలో ఉన్న కణాంగాల గురించి తెలుసుకుని ఉన్నాము. మళ్ళా నెక్స్ట్ క్లాస్లో ఇంకో టాపిక్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.